नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ, क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। మూడవ తారీఖు నాడు కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఎస్ కాలనీ హైదర్నగర్లో ఒక మహిళ హత్య గావించబడినది. దీని యొక్క పూర్వపరాలకు వెళ్ళినప్పుడు ఆ హత్య చేసింది కుంపటి వెంకట నారాయణ అలియాస్ వెంకటేశ్వర్లు అలియాస్ శేఖర్. వయసు వచ్చేసి 35 సంవత్సరాలు అందాజా. నేటివ్ వచ్చేసి చింతోన్ చిలక అని చెప్పి మన టేకులపల్లి మండలము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాస్తవ్యుడు, నేరస్తుడు. అతను తన యొక్క భార్యని ఒక 2 పిల్లలు పుట్టినాక వదిలివేయటం జరిగింది. వదిలేసినాక ఈ యొక్క ఆయుర్వేదిక్ ఊళ్ళల్లో ఆయుర్వేదిక్ వనమూలికలు వ్యాపారం చేసుకున్న క్రమంలో ఈ ఇల్లందు దగ్గర ఉన్నటువంటి రాజనగర్ తండా వాస్తవ్యురాలు స్రవంతి, సురబాక స్రవంతి, 30 సంవత్సరంలో. ఆల్రెడీ ఆమెకు భర్త ఉన్నాడు, 2 పిల్లలు ఉండే. ఆమె పరిచయం అయింది. ఆమెకు ఏదో ట్రీట్మెంట్కు ఈ వనమూలికలు ఇచ్చే క్రమంలో పరిచయం అయినాక ఇతనికి భార్య లేనందున ఆమె కూడా ఇతనితో ఒక సాన్నిధ్యం పెంచుకొని భర్తను వదిలేసి భర్తను వదిలేసి ఇద్దరు కలిసి పెద్దపల్లి జిల్లాకు వెళ్ళినారు. అక్కడ కొన్నాళ్ళు ఉన్నాక ఇద్దరు కలిసి మళ్ళీ అమీర్పేటకు వచ్చేసి ఒక రూమ్ తీసుకుని కిరాయికి ఉన్నారు. పోయిన సంవత్సరం జనవరిలో 2020 జనవరిలో. డిసెంబర్ 20లో మన కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చేసి ఈ కాలనీలో ఉండటం జరుగుతుంది ఇద్దరు కలిసి. ఈ 31వ తారీఖు నుంచి భర్త కుంపటి వెంకటనారాయణ ప్రతిరోజు కంటిన్యూగా తాగుతున్న క్రమంలో 3వ తారీఖు నాడు భార్య అడ్డు చెప్పడం జరిగింది. దానికి ఆగ్రహించిన ఇతను వెంకటనారాయణ ఇంట్లో ఉన్నటువంటి మన రోకలు తీసుకొని ఆమె తల మీద కొట్టడంతో చనిపోయింది. చనిపోయినాక భయంతో ఆ బాడీని ఎక్కడికైనా షిఫ్ట్ చేసి మాయం చేద్దామనే క్రమంలో చేయలేకపోయినాడు. దాన్ని ఒక చాపల చుట్టేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టేసి సామాన్ తీసుకొని వెళ్ళిపోయి అమీర్పేటలో మళ్ళీ ఒక రూమ్ కిరాయికి తీసుకొని ఉంటున్నాడు. మన లక్ష్మీనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో సక్రము నరసింహులు వాళ్ళ టీము ఈ 1 వీక్ మనకు ప్రయత్నం చేసి ఈరోజు అతన్ని మార్నింగ్ అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించినటువంటి రోకల్ బండ, అప్పుడు హత్య చేస్తున్నప్పుడు ఉపయోగించినటువంటి దుస్తుల్ని సీజ్ చేయడం జరిగింది. అతన్ని ఇప్పుడు మనము గౌరవ న్యాయమూర్తి గారి దగ్గర ప్రవేశపెట్టి అక్కడి నుంచి జ్యుడిషియల్ కస్టడీ పంపిస్తాం.